నిర్మలమ్మ ప్రవేశపెట్టిన పద్దులో ఆంధ్రప్రదేశ్కు ఓ మోస్తరు ప్రాధాన్యం లభించింది. ఇప్పటికే రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉంది టీడీపీ. అయితే బీహార్తో పోలిస్తే తక్కువగా ప్రయోజనాలు కలిగినప్పటికీ ఇవి రాష్ట్ర అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడతాయని కూటమి ప్రభుత్వ నేతలు చెబుతున్నారు. కేంద్ర బడ్జెట్లు ఏపీకి దక్కిన కేటాయింపులను ఓసారి పరిశీలిస్తే రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం 5,936 కోట్లు కేటాయించింది. ప్రాజెక్టుకు సంబంధించిన నిర్మాణానికి బ్యాలెన్స్ గ్రాంట్గా 12,157 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. విశాఖ స్టీల్ ప్లాంట్కు 3,295 కోట్లు, విశాఖ పోర్టుకు 730 కోట్లను తన పద్దులో కేటాయించారు నిర్మలమ్మ. ఇతర కేటాయింపుల విషయానికి వస్తే రాష్ట్రంలోని ఆరోగ్య వ్యవస్థల బలోపేతానికి బడ్జెట్లో 162 కోట్లు కేటాయించింది కేంద్రం. జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్కు 186 కోట్లు, లెర్నింగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆపరేషన్కు మద్దతుగా 375 కోట్లు, రాష్ట్రంలోని రోడ్లు వంతెనల నిర్మాణానికి 240 కోట్లు, ఏపీ ఇరిగేషన్ లైవ్లీహుడ్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ రెండో దశకు 242.50 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ను స్వాగతించారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక అయిన మధ్యతరగతి ప్రజలకు పన్ను మినహాయింపు గొప్ప పరిణామం తెలిపారు. ప్రధాని మోదీ వికసిత్ భారత్ దార్శనికతను కేంద్ర పద్దు ప్రతిబింబిస్తుందన్నారు. ప్రజా అనుకూల ప్రగతిశీల బడ్జెట్ను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టాలని కితాబునిచ్చారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రాబోయే 5 ఏళ్లలో వృద్ధికి 6 కీలక రంగాలను బడ్జెట్ గుర్తించిందన్నారు సీఎం చంద్రబాబు. జాతీయ శ్రేయస్సు దిశగా ఈ బడ్జెట్ అడుగులు వేస్తుందని దీన్ని పరిశీలిస్తే అర్థమవుతుందన్నారు. దేశానికి సుసంపన్నమైన భవిష్యత్తును వాగ్దానం చేస్తూ సమగ్రమైన బ్లూప్రింట్గా పనిచేస్తుందన్నారు ముఖ్యమంత్రి. కేంద్ర బడ్జెట్లో 12 లక్షల రూపాయల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వడం చరిత్రాత్మకమన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఈ నిర్ణయంతో మధ్యతరగతి ప్రజలకు మరింత లాభం కలుగుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు దఫాలుగా కేంద్రంతో సీఎం చంద్రబాబు సంప్రదింపులు జరిపారని అన్నారు. ఈ మేరకే జల్ జీవన్ మిషన్ కింద చేపట్టే పనుల గడువు ముగుస్తున్న వేళ కేంద్రం పొడిగించిందన్నారు. దీని కారణంగా రాష్ట్రంలో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా త్రాగునీరు అందించేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించాలని, దీని ద్వారా ఏపీకి ప్రయోజనాలు దక్కుతున్నట్లు వెల్లడించారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. ఉడాన్ పథకాన్ని మరో 10 ఏళ్ల పాటు పొడిగించడంపై హర్షం వ్యక్తం చేశారు ఆయన.